బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విషయంపై న్యాయ నిపుణులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు సుప్రీంకోర్టులోనూ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై విచారణ జరుగుతోంది. దీంతో కేటీఆర్ ఢిల్లీలో మరోసారి న్యాయ నిపుణులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంట్లో ప్రధానంగా నిన్న మనం చూసాం, అసెంబ్లీ సెక్రటరీ ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరున్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కారు గుర్తు మీద గెలిచి అస్సాం పార్టీలోకి చేరినటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. 7 ఎమ్మెల్సీలు ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల మీద వేటు వేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే హైకోర్టు తలుపు తట్టింది. ఆ హైకోర్టులో రియాక్షన్ సరిగా రాకపోవడంతో సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి సందర్భం ఉంది. సుప్రీంకోర్టులో కూడా రీసెంట్ గా మనం చూసాం, ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ స్పీకర్ దీని మీద వెంటనే వివరణ కోరాల్సిన అవసరం ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో ఇమీడియట్లీ చాలా ఆలస్యంగా, చాలా లేట్ అయినా కూడా నిన్న మనం చూసాం అసెంబ్లీ స్పీకర్ సంబంధించినటువంటి కార్యాలయం నుంచి నిన్న నోటీస్ అందాయి. మనం చూసాం కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఇప్పుడు జాయిన్ అయినటువంటి వాళ్ళు కానా సాగర్ కావచ్చు, కడియన్ శ్రీయర్ కావచ్చు, తెల్ల వెంకట్రావు కానీ, అదేవిధంగా గాంధీ కావచ్చు, ఇట్లా ప్రకాష్ గౌడ్, ఇట్లా పలువురు ఎమ్మెల్యేలు జాయిన్ అయిన నేపథ్యంలో వాళ్ళ మీద ఖచ్చితంగా వేటు వేయాలి అవసరం ఉందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కోరుతుంది. ప్రధానంగా కానా నాగేందర్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ ఆయన పార్టీలో చేరడమే కాదు, లోక్సభ కూడా పోటీ చేసినటువంటి ఉదాంతాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి అక్కడ అస్సాం గుర్తుకు ఓటు వేయాలని కూడా ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే కండవ కప్పుకున్నటువంటి విజువల్స్ కానీ, అదేవిధంగా లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి సందర్భాలు కానీ, ఇవన్నీ కూడా ప్రూఫ్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ బీఆర్ఎస్ లీగల్ టీం ఇప్పటికే దీని మీద దరఖాస్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. కనుక ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కూడా ఈ నోటీసులో చాలా క్లియర్ కట్ గా రాశారు. మరోవైపు సుప్రీంకోర్టులోనూ కూడా ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపై విచారణ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ ఉదయం నుంచి కూడా న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద ఖచ్చితంగా వేటు వేయాలి, వేటు పడితేనే తగిన గుణపాఠం చెప్పే విధంగా ఉంటుంది, మరోసారి పార్టీ మారడానికి జనిస్తారని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఉదంతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం జరుగుతుంది. ఆనాడు లేదు ఈ రోజు మీకు గుర్తొచ్చిందా అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఏదైనా కూడా బీఆర్ఎస్ పార్టీ సీరియస్ చేస్తోంది. ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ కానీ, నాగేందర్ స్థలం కానీ, అదేవిధంగా తెల్ల వెంకటరావు భద్రాచలం నుంచి కానీ ఖచ్చితంగా వీళ్ళ మీద వేటు పడే అవకాశం ఉంటుంది. ముందుగా ఒకళ్ళిద్దరి మీద వేటు పడుతుంది, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ మిగతా వాళ్ళ మీద కూడా వేటు పడుతుంది అన్నటువంటి విషయం మీద ఇప్పటికే పార్టీ క్యాడర్ చెప్తున్నారు. తెలంగాణ భవన్ లో పలు సందర్భాల్లో జరిగినటువంటి మీటింగ్ లో కూడా చెప్పడం జరుగుతుంది, మీరంతా కార్యకర్తలంతా సమాయత్తంగా ఉండండి, ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఒక స్థానిక సంస్థల ఎన్నికలు మనం ఫైట్ చేస్తూనే ఈ ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ గెలిచి తీస్తామనేటువంటి విషయం కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికే చెప్పడం జరుగుతుంది, కొన్ని సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి 10లో 4-5 స్థానాల ఇప్పుడు అర్జెంట్ గా ఉప ఎన్నికలు వస్తే కూడా 4-5 స్థానాల్లో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది అన్నటువంటి విషయాన్ని చెప్పిన నేపథ్యంలో మరింతగా దూకుడు వేస్తోంది. అందుకనే కేటీఆర్ ప్రత్యేకించి చొరవ తీసుకొని ఢిల్లీలో న్యాయ నిపుణులతో సీనియర్ అడ్వకేట్ తో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దీని మీద ఒక పక్క అసెంబ్లీ సెక్రటరీ నోటీసు పంపడం, దాని వివరణ కోరడం, అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా దీని అంశం మీదనే ఒత్తిడి వేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఒక యాక్షన్ అయితే మొదలైనట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.